हाई व्यूअर्स చాలా మంది పెయింటర్స్ అండ్ వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్స్ కి ఏషియన్ పెయింట్స్ డ్యామ్ ప్రూఫ్ అండ్ ఏషియన్ పెయింట్స్ డ్యామ్ బ్లాక్ మధ్య డిఫరెన్స్ అనేది తెలియదు. ఏ మెటీరియల్ ఎక్కడ యూస్ చేయాలనేది క్లారిటీ లేక చాలా వరకు వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటాయి. సో ఈ రోజు మీకు నేను డీటెయిల్ గా డ్యామ్ ప్రూఫ్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, డ్యామ్ బ్లాక్ అనేది ఎక్కడ యూస్ చేయాలో చెప్తాను. ఏషియన్ పెయింట్స్ డ్యామ్ ప్రూఫ్ అనేది ఎక్స్టీరియర్ లో మాత్రమే యూస్ చేయాలి. ఎక్స్టీరియర్ క్రాక్స్ నుండి ఎప్పుడైతే వాటర్ వస్తుంటాయో మనం ఎక్స్టీరియర్ లో ఉన్న క్రాక్స్ ని పర్మనెంట్ క్రాక్ ఫిల్లింగ్ సీలెంట్ పాలియూథరిన్ సీలెంట్ తో ఫిల్అప్ చేసుకున్న తరువాత ఏషియన్ పెయింట్స్ డ్యామ్ ప్రూఫ్ అనేది ఎక్స్టీరియర్ లో అప్లై చేయడం ద్వారా అదొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయ్యి వాటర్ ని లోపలికి అలౌ చేయదు. అప్పటి వరకు ఏదైతే వాటర్ వచ్చి ఇంటీరియర్ లో ఉన్న పుట్టిని డ్యామేజ్ చేసి ఉంటుంది తెలుసా, ఆ ఇంటీరియర్ లో ఉన్న పుట్టిని డ్యామేజ్ చేసిన వాటర్ డాంప్నెస్ యాక్టివ్ గా ఉంటుంది. మనం ఎక్స్టీరియర్ లో క్రాక్ ఫిల్లింగ్ చేసి వాటర్ ప్రూఫింగ్ చేసినా సరే ఇంటీరియర్ లో ఉన్న డాంప్నెస్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. మనం ఇంటీరియర్ లో డైరెక్ట్ గా పుట్టి అప్లై చేసి మళ్ళీ పెయింట్ అప్లై చేస్తే మనం అప్లై చేసే పుట్టి అనేది మళ్ళీ డైరెక్ట్ గా డాంప్నెస్ తో కాంటాక్ట్ అయ్యి ఊడిపోతుంది. కాబట్టి మనం డాంప్నెస్ ని బ్లాక్ చేయాలి. సో డాంప్నెస్ ని బ్లాక్ చేయాలి కాబట్టి ఏషియన్ పెయింట్స్ డాంప్ బ్లాక్ అనేది ఇంటీరియర్ లో వాల్ ని స్క్రాప్ చేసి డైరెక్ట్ గా వాల్ పైన 2 కోట్స్ ఏషియన్ పెయింట్స్ డాంప్ బ్లాక్ అనేది యూజ్ చేయడం ద్వారా ఆ డాంప్నెస్ మనం అప్లై చేసే పుట్టికి కాంటాక్ట్ అవ్వకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా డాంప్ బ్లాక్ అనేది ఉపయోగపడుతుంది. సో దీని వలన మీ యొక్క మీ యొక్క పెయింట్ అనేది మళ్ళీ ఫ్యూచర్ లో ఊడిపోవడం జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.